ఇప్పుడు మనం ఇది R15M తీసుకున్నాము, ఎట్లుంటుందో చూద్దామండి. ఇప్పుడే టిఫిన్ చేసి పోతున్నాం. ఇదేంది గురు ఇంత అగ్రెసివ్ ఉంది భయంకరంగా, కొంచెం ఇంకా కిందకు ఉంది ఇది. క్విక్ షిఫ్టర్ ఉంది గురు దీంట్లో, ఆటో బ్లిఫ్ లేదు కానీ, బ్లిప్పర్ లేదు కానీ క్విక్ షిఫ్టర్ ఉంది. ఎంత స్మూత్గా షిఫ్ట్ అవుతుందో తెలుసా బ్లిఫర్, క్విక్ షిఫ్టర్ ఫుల్ స్మూత్గా షిఫ్ట్ అవుతుంది. కాబట్టి పర్వాలా, పికప్ 150 cc కదా, బాగానే ఉంది. దీంట్లో ఏమేమో ఉంది మీటర్లో, ట్రాక్షన్ ఆఫ్, ట్రాక్షన్ ఆన్. ఇప్పుడు చూడు, ఇది 6000 ట్రాక్ మీటరు, ఇది 6000 నుంచి వచ్చేది. ఇప్పుడు చూడు 6000 నుంచి వచ్చేది, ఇప్పుడు ఇది నార్మల్ మీటరు. ఏమేమో ఉంది మీటర్ దీంట్లో భయంకరంగా. ఇంకా ట్రాక్షన్ ఆఫ్, ట్రాక్షన్ ఆను, ఏందేందో ఉంది సెట్టింగ్ దీంట్లో. ఎంత స్మూత్గా షిఫ్ట్ అవుతుంది, కిక్ షిఫ్ట్ ఎంత స్మూత్గా షిఫ్ట్ అవుతుంది తెలుసా. షిఫ్టరు జమ్మని షిఫ్ట్ అవుతుంది. కాకపోతే ఎక్కువ అగ్రెసివ్ ఉంది, భయంకరమైన అగ్రెసివ్ ఉంది బండి, ఎక్కువ కిందకు ఉంది, నొప్పి వస్తుంది అబ్బా. దీంట్లో మైనస్ ఏంటంటే ఎంత ఈజీగా ఉంది తెలుసా బండిది. ఫుల్ బండి చేసినా కానీ కాన్ఫిడెన్స్ వస్తుంది దీంట్లో, టచ్ అవ్వడానికి కింద. కాకపోతే ఇది ఎప్పుడు రెడ్ లైన్లోనే ఉండాలి మనకి స్పీడ్ కావాలంటే. ఎప్పుడు రెడ్ లైన్లో ఉంటే మనకి పవర్ వస్తుంది, కొంచెం లేట్ అవుతుంది. ఇది ప్రాక్టీస్ చేసేదానికి ఏముంటుంది తెలుసా బండి, ఇది R15. హెవీ ఉంది మేడం. అదే ఒక్కటి మైనస్, పికప్ ఒక్కట కొంచెం ఎక్కువ ఉంటే బాగుండు. ఇప్పుడు కొంచెంప్పటికి పైనంతా నొప్పి వచ్చేసిందబ్బా. బ్రో పర్వాలే, స్మూత్గానే ఉంది షిఫ్టర్. ఇది ఇందాక బ్రో ఎట్టో మార్చా సెట్టింగ్, దీంట్లో ఏమేమో వచ్చింది అప్పుడే. యావరేజ్, లేటెస్ట్, ఫాస్టెస్ట్,
మస్తు ఉంది కదా బండి. బండి మాత్రం ఎక్సలెంట్, ఏం మాట్లాడడానికి వెళ్ళా. అయితే కొంచెం కింద మనకి సిబిఆర్ దోలేసరికి కొంచెం నెప్పుడుతోంది పైన అంతా, కొంచెం కిందకి వంగినట్టుంది బండిది. ఇందాక ఎట్లా మార్చాపా దాన్ని, మనకు అది తెలియడంలా ఎట్టది మార్చండి ఇందాక. ఏదది, ఇదే ఏమో ఇందాక దీంట్లో ట్రాక్షన్ అన్నీ వచ్చింది, ఇప్పుడు రావడంలా. ఏమన్నా తప్పేనా అయింది, ఈ ఊరు రావడంలా. అయ్యో పట్టుకొని ఒక 3-4 కిలోమీటర్లకు వచ్చేసిన, మళ్ళీ ఇప్పుడు లొకేషన్ కాడికి పోతున్నా. ఓ ఫక్ బ్రో. అమ్మా ఏమన్నా అది V2 అది V3 రెండు సేమ్. జమ్మని దాటుకొని వెళ్ళిపోయినావు అందరినీ. అమ్మా బండి మాత్రం బాగానే ఉంది. అయ్యో